నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఐఐటీడీహెచ్ సంస్థలో మనకి జూనియర్ అసిస్టెంట్గా మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. మరి ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, శాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్తో సహా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే సంస్థ యొక్క డీటెయిల్స్ అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. నిరుద్యోగులకు భారీ శుభవార్త అనే చెప్పుకోవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధార్వాడ్లో మనకి అసిస్టెంట్ రిజిస్టర్ అలాగే జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 13తో లాస్ట్ అనమాట. జూలై 13 నైట్ 11:59 వరకు కూడా టైం ఉంటుంది. ఈ వెబ్సైట్ ద్వారా వెంటనే కూడా అప్లై చేసుకోండి. కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సెర్చ్ చేస్తే మనకి అప్లై చేసుకోవడానికి అయితే వస్తుంది అనమాట. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా ఐఐటీడీలో అసిస్టెంట్ రిజిస్టర్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే ఎనీ డిగ్రీ, డిప్లొమో లేదా బీటెక్, బీఈ పాస్ అయిన వారు అర్హులు అనమాట. సో ఇందులో ఏదో ఒక క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. డిగ్రీ, డిప్లొమో, బీటెక్, బీఈ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 35 అంటే ఓవరాల్గా చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ వైజ్ కూడా చూపిస్తాను. ఈ 18 to 35 మధ్యలో ఉండాలన్నమాట. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 35,400 నుంచి మనకి 1,12,000 వరకు కూడా ఉంటుంది. అయితే పోస్ట్ వైజ్ అయితే ఉంటుంది, అది నెక్స్ట్ చూద్దాం. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందన్నమాట. సో దీని ద్వారా మనకి సెలక్షన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అర్హతతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. సో ఎక్స్పీరియన్స్, అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూలై 13 వరకు టైం ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి. నెక్స్ట్ పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అయితే చూసేయండి. ఈ నోటిఫికేషన్లో అసిస్టెంట్ రిజిస్టర్, జూనియర్ సూపరింటెండెంట్ ఇలా మనకి 4 రకాల పోస్టులు అయితే ఉన్నాయి కదా. అయితే మొత్తం ఖాళీలు వచ్చేసరికి 12 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. చూడండి, అసిస్టెంట్ రిజిస్టర్లో ఒకటి, అది కూడా లెవెల్ 10లోకి వస్తుంది. కేటగిరీ వైజ్ కూడా వేకెన్సీస్ అయితే ఇచ్చేసారనమాట. యూఆర్కి 1, ఓబీసీ వాళ్ళకి 1, ఇలా టోటల్ వేకెన్సీస్ 2 అనమాట. నెక్స్ట్ పోస్ట్ కూడా అంతే, యూఆర్కి 1, ఓబీసీకి 2, అలా టోటల్ వేకెన్సీస్ 3 అనమాట. లెవెల్ 6లోకి వస్తుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఉంది కదా, ఓబీసీ వాళ్ళకి 2, టోటల్ వేకెన్సీస్ కూడా మనకి 2 అనమాట. లెవెల్ 3లోకి వస్తుంది. నెక్స్ట్ టెక్నీషియన్ పొజిషన్స్ చూడండి. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి కూడా మనకి యూఆర్కి 1, అలా టోటల్ అన్ని వేకెన్సీస్కి కూడా, అన్ని పోస్టులకు కూడా మనకి ఒక్కొక్క వేకెన్సీ ఉందన్నమాట. అలా టోటల్ 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో విద్యా అర్హత చూసేద్దాం. ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్కి చూడండి, సంబంధిత విభాగంలో కనీసం 55% మార్కులు లేదా సమానమైన CGPAతో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. పే లెవెల్ 6 మరియు అంతకంటే ఎక్కువ లేదా దానికి సమానమైన స్థాయిలో 6 సంవత్సరాల సంబంధిత అనుభవం లేదా పే లెవెల్ 7 మరియు అంతకంటే ఎక్కువ లేదా దానికి సమానమైన స్థాయిలో 3 సంవత్సరాలు అనుభవం ఉండాలి. కింద రంగంలో 1 లేదా అంతకంటే ఎక్కువ వాటిలో సంబంధిత అనుభవం ఉండాలన్నమాట. అవేంటో చూసేయండి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, నెక్స్ట్ వచ్చేసరికి మెటీరియల్స్ మేనేజ్మెంట్, అకాడమిక్స్, స్టూడెంట్స్ వెల్ఫేర్, R&D, సెక్రటరియల్ సర్వీసెస్, హాస్టల్ మేనేజ్మెంట్, లీగల్, కాంట్రాక్ట్స్ లేదా ఇలాంటి స్వభావం గల అనుభవం ఉండాలన్నమాట. నెక్స్ట్ పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ చూసేయండి. ఇది కూడా అంతే సేమ్, కనీసం 55% మార్క్స్తో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన CGPA. అంటే ఇప్పుడు వరకు చూసారు కదా, డిగ్రీ అర్హతతో పొందిన తర్వాత కింద రంగంలో ఏదో ఒకటి అంతకంటే ఎక్కువ వాటిలో సూపర్వైజర్ స్థాయిలో కనీసం 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అవి ఏంటో చూసేయండి. ఫైనాన్స్ మరియు అకౌంట్స్ ఇప్పటివరకు చూసారు కదా, అవే అనమాట. మెటీరియల్స్ మేనేజ్మెంట్, అకాడమిక్స్, స్టూడెంట్స్ వెల్ఫేర్, R&D, నెక్స్ట్ సెక్రటరియల్ సర్వీస్, హాస్టల్ మేనేజ్మెంట్, లీగల్, కాంట్రాక్ట్స్ లేదా ఇలాంటి స్వభావం గల అనుభవం ఉండాలన్నమాట. నెక్స్ట్ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ కూడా చూసేయండి. ఇది కూడా అంటే 55% మార్క్స్తో ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, అంటే ఆ జూనియర్ అసిస్టెంట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. 55% మార్క్స్తో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసేయండి, 60% మార్క్స్తో
కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ లేదా అనుబంధం రంగాల్లో కనీసం 60% మార్క్స్ ఉండాలన్నమాట. లేదంటే దానికి సమానమైన CGPAతో 3 ఇయర్స్ డిప్లొమో మరియు డిప్లొమో తర్వాత 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. లేదా కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా సంబంధిత రంగంలో బీటెక్ లేదా BA కాకుండా బ్యాచిలర్ డిగ్రీ కనీసం 60% మార్క్స్ లేదా దానికి సమానమైన CGPAతో పాటు డిగ్రీ తర్వాత 5 ఇయర్స్ అనుభవం ఉండాలి. లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత రంగంలో 60% మార్క్స్ లేదా దానికి ఈక్వల్గా CGPA మార్క్స్ అయితే ఉండాలన్నమాట. తర్వాత 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూసేయండి, జూన్ 1 నాటికి 18 to 35 ఇయర్స్ దాటకూడదు అనమాట. అండ్ ఇందులో వయో సడలింపు కూడా వర్తిస్తుంది. SC/ST కేటగిరీస్ వారికి 5 ఇయర్స్ అనమాట. అంటే ఏజ్ లిమిట్ 35 కదా, వీళ్ళకి మాత్రం ప్లస్ 5 ఇయర్స్ అంటే 40 ఇయర్స్ దాటకుండా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మంత్లీ శాలరీ చూడండి, పే లెవెల్ 6 చూస్తే 35,400 అనమాట. అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆన్లైన్లోనే ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎలా ఏంటన్నది లాస్ట్లో చెప్తాను. అందుకన్నా ముందు సెలక్షన్ ప్రాసెస్ చూసేయండి. ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి రాత పరీక్ష అయితే ఉంటుంది. అంటే ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 రెండు విధాలుగా ఉండొచ్చు. ఒక్కొక్క పోస్ట్కి అయితే ఒక పేపర్ మాత్రమే ఉంటుంది అనమాట. అండ్ అప్లికేషన్ ఫీ చూసేయండి, అంటే స్టేట్ బ్యాంక్ ఈపే సౌకర్యం ద్వారా GSTతో సహా 500 అయితే అప్లికేషన్ ఫీ అయితే చెల్లించాలన్నమాట. దీనికి సంబంధించిన లింక్ ఆన్లైన్లో అయితే అందుబాటులోనే ఉంటుంది. మీరు అప్లికేషన్ ఓపెన్ చేస్తారు కదా, అప్పుడే మీకు తెలుస్తుంది అనమాట. మీరు వేరేలాగా అప్లికేషన్ ఫీ అయితే పే చేయకూడదు. ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఈపే సౌకర్యం ద్వారా GSTతో సహా 500 అయితే చెల్లించాలి. చూసేయండి ఎలా దరఖాస్తు చేసుకోవాలో. అవసరమైన అర్హత మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా ఓపెన్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతుంది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క నేము, ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ యొక్క నేము, మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఇలా క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నా. అన్నీ కూడా ఫిల్అప్ చేసేసిన తర్వాత ఇంకా లాస్ట్లో నెక్స్ట్ అని క్లిక్ చేసేసిన తర్వాత సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అడుగుతుంది. వాటన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే సిగ్నేచర్ JPG ఫార్మేట్లో అప్లోడ్ చేయాలన్నమాట. సో అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీ కూడా పే చేసేసి 500 సబ్మిట్ అని చేసేయడమే. లాస్ట్లో ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, ఇప్పటికే మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. జూన్ 11 నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయిందనమాట. చివరి తేదీ వచ్చేసరికి జూలై 13 వరకు కూడా టైం ఉంది. అలాగని అప్పటి వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి 1 మంత్ అలా టైం ఇచ్చారనమాట. ఇప్పుడు అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూసేయండి. ఇక్కడ పోస్ట్ వైజ్ అన్ని డీటెయిల్స్ కూడా మనకి నోటిఫికేషన్లో అయితే కనిపిస్తున్నాయి కదా. అసిస్టెంట్ రిజిస్టర్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇలా అన్నీ కూడా క్లియర్గా ఇచ్చేసారనమాట నోటిఫికేషన్లో. అలాగే పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసారు. అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ ఇంతకుముందు వెబ్సైట్ చూపించాను కదా, అది సెర్చ్ చేసి చూడండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోద్దండి, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మరి మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.